వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఓటమి తప్పదనే భయంతోనే చంద్రబాబు ఢిల్లీలో తిరుగుతున్నారంటూ విమర్శించారు ఎంపీ నందిగం సురేష్. ఒక్కడిగా ఎదుర్కొనే ధైర్యం లేకే బీజేపీతో పొత్తు కోసం ఎదురు చూస్తూనే మరోవైపు కాంగ్రెస్తో కూడా జత కట్టాడంటూ ఆరోపించారు. ఈ మధ్యలో కేఏ పాల్తో కూడా పొత్తు పెట్టుకునే అవకాశం లేకపోలేదంటూ విమర్శించారు ఎంపీ సురేష్. భయపడే కదా ఢిల్లీ దాకా ఏపీ నుంచి అర్ధరాత్రి పారిపోయి వచ్చాడు కూర్చొని. ఒకరు 24 గంటలు గడిచిపోయినా కానీ ఇప్పటికి ఇంటికి పోకుండా మళ్ళా పాశముఖంతోనే ఢిల్లీలో తిరుగుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. భయపడేదేంటి? భయపడ్డాడు కాబట్టి ఒక పక్కన పవన్ కళ్యాణ్ సంకలు వేసుకుంటా ఉన్నాడు, ఒక పక్కన కాంగ్రెస్ సంకలు వేసుకుంటా ఉన్నాడు, ఒక పక్కన మరి బీజేపీ వాళ్ళని పక్కన సంకలు వేసుకుంటా ఉన్నాడు. ఇక మిగిలింది ఎవరంటే కేఏ పాల్ గారు. ఆ కేఏ పాల్ గారు కూడా రేపు వెళ్లే దారిలో కనబడతాడో వెళ్ళి అడుగుతాడో, అయ్యా నువ్వు కూడా నాకు సపోర్ట్ చెప్పి వచ్చిన 2 ఓట్లు వస్తాయి కదా అని చెప్పి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చాలా దుస్థితి పడిపోయి ఉన్నాడు. ఆ దుస్థితిలోంచి పైకి లేవాలంటే జరిగేది కాదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాలన జరుగుతుందో, వైఎస్ఆర్ ఏదైతే అనుకున్నారో, 1 అడుగు వైఎస్ఆర్ వేస్తే 2 అడుగులు ముందుకేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో అది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మరి ఆంధ్రప్రదేశ్లో అది జరిగి తీరుతా ఉంది. కాబట్టి మేము ఇంత దమ్ముగా ఉన్నా సింగిల్ గా పోటీ చేస్తామని చెప్తా ఉన్నాం.